అందరికీ నమస్కారం. తెలంగాణ రుచులకు స్వాగతం. ఈ రోజు మనము నేతి బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. మొదటిసారి కనుక నా వీడియోను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ ని ప్రెస్ చేయండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు నేతి బీరకాయ పచ్చడి తయారీ విధానాన్ని తెలుసుకుందాం. నేతి బీరకాయలని శుభ్రంగా కడుక్కొని పొట్టు తీయాల్సిన పని లేకుండా కోసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పును కొద్దిగా వేగనివ్వాలి. ఇందులోనే ధనియాలు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా సేపు వేగనివ్వాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కోసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మంచిగా వేగనివ్వాలి. మిరపకాయలు కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 నుంచి 5 చింతపండు రెక్కలు వేసుకొని కొద్దిగా సేపు వేగనిచ్చి అందులోనే మనం కోసి పెట్టుకున్నటువంటి నేతి బీరకాయ ముక్కల్ని వేసేసుకొని మంచిగా మూత పెట్టి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ముక్కలు మంచిగా మగ్గిపోయాయి. ఇక పొయ్యి కట్టేసి వీటిని చల్లారనివ్వాలి. మనం వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయల్ని కొద్దిగా వేసుకుంటూ రోట్లో దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మగ్గిచ్చి పెట్టుకున్నటువంటి నేతి బీరకాయ ముక్కల్ని కూడా వేసేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వీటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇందులో తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి పసుపు కూడా వేసేసి మనము తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపును మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. మనం ఉడికించేటప్పుడే ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఉప్పు నేను యాడ్ చేయలేదు. టేస్ట్ చూసుకొని మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకోండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.